P3 ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి లాయర్స్ వాయిస్లో ఆడపిల్లలు ఆస్తి హక్కులు అనే చర్చా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను సంగీత రవికుమార్. ఆడపిల్లల ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు 2020 ఆగస్టు 11న చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. ఇప్పటి నుండి హిందూ అవిభక్త కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకి మగవారితో సమానంగా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. 2005లో హిందూ వారసత్వ చట్టం 1956 యాక్ట్ 30కి సవరణలు చేశారు. ఈ చట్టాలన్నీ 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తల్లి లేదా తండ్రి సెప్టెంబర్ 5 కంటే ముందు మరణించినా జీవించి ఉన్నా ఈ చట్టాలు వర్తిస్తాయి. ఇంతకుముందు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు లేదు. చిన్న పిల్లలుగా తల్లిదండ్రుల ఆధీనంలో, పెళ్ళైన తర్వాత భర్త ఆధీనంలో, వయసు మళ్ళిన తర్వాత పిల్లల ఆధీనంలో ఉండాలి. ఆడవారికి స్వంత ఆస్తి కల్పించబడలేదు. చాలా సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి అయ్యారు. మొట్టమొదటిసారిగా 1937లో ఆడవారికి కూడా ఆస్తి ఉండాలనే ప్రస్తావన జరిగింది. అప్పుడు ఆడపిల్లల్ని పోషించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. భర్త చనిపోతే భర్త ఆస్తిలో హక్కు ఉండేది కాదు. 1937 చట్టం ప్రకారం భర్త ఆస్తిని అనుభవించవచ్చు, కానీ అమ్ముకోరాదు, ఇతరులకి దానం చేయరాదు, ట్రాన్స్ఫర్ చేయరాదు, గిఫ్ట్గా కూడా ఇవ్వకూడదు. కేవలం అనుభవించవచ్చును. ఆవిడ చనిపోయిన తర్వాత భర్తకు సంబంధించిన వారికి ఆస్తి చెందుతుంది. తర్వాత 1956 హిందూ సక్సెషన్ సెక్షన్ 14 ప్రకారం స్త్రీ ధనం ఆమెకు మాత్రమే చెందుతుందని అమెండ్మెంట్ చట్టం ద్వారా స్టేట్ యాక్ట్ వచ్చింది. 1975 తర్వాత పెళ్ళైన ఆడవారికి కూడా మగవారితో సమానంగా ఆస్తి హక్కు ఉంటుందని తెలిపారు. రెండవ అమెండ్మెంట్ 1986 హిందూ సక్సెషన్ యాక్ట్ 29A ఒక సవరణ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు 17/6/1985 నాటికి అమ్మాయికి పెళ్ళైన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ కూడా ఈ యాక్ట్ని అడాప్ట్ చేసుకుంది. మహిళా ఆస్తి హక్కుల గురించి చర్చించడానికి మన స్టూడియోకి సీనియర్ అడ్వకేట్ గుండ్రాతి శారదా గౌడ్ గారు విచ్చేసి ఉన్నారు. వారి అమూల్యమైన సలహాలను వారిని అడిగి చట్టాల గురించి తెలుసుకుందాం. నమస్కారం లాయర్ గారు. ఆడపిల్లల ఆస్తి హక్కు గురించి తెలియచేయండి. ఎన్ని రకాల ఆస్తి హక్కులు ఉన్నాయి, వాటి గురించి వివరంగా తెలియచేయండి. ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఆస్తులు, వాటి హక్కుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఏంటంటే హిందూ సనాతన ధర్మం నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి సనాతన హిందూ సంప్రదాయాలు చాలా కఠినంగా ఉండేటివి. అంటే అప్పట్లో ఎలా అంటే చిన్న పిల్లలకే వృద్ధులతోటి పెళ్ళిళ్ళు చేయడము, తర్వాత వాళ్ళు ఒకవేళ వితంతువులు అయితే కూడా అత్తింట్లో కూడా ఉండలేక ఆ వెట్టి చాకిరిలాగా అనిపించి, లేదా ఈ అమ్మాయిని పోషించాలంటే కూడా వాళ్ళకి మళ్ళీ ఈమెకు తిండి ఖర్చు అనుకొని 90% మంది మళ్ళీ పుట్టింటికే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒక రకంగా చూసుకుంటే మనం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని చేసినా కూడా ఈ విషయం మనం చెప్పుకోక తప్పదు. మానసిక దోపిడీ జరిగింది మహిళల మీద, అలాగే శారీరక దోపిడీ కూడా జరుగుతూనే ఉంది. సో ఇది మాట్లాడుకోవాలి. ఫస్ట్ లోపల తీసుకుంటే అప్పట్లో వితంతువులు ఎవరైనా ఉంటే హిందూ సనాతన ధర్మము అప్పుడున్నటువంటి హక్కుల గురించి మాట్లాడుకుంటే 1937 లోపల వితంతువులకు కొంత హక్కు అనేది మొదట ఇంట్రడ్యూస్ చేసింది అనుకోవాలి మనం. జస్ట్ స్టార్ట్ అయిపోయింది. అంటే 37 లోపల అనుభవించేటువంటి హక్కు, ఆమెకి ఏదైనా ఆస్తి వస్తే భర్త ద్వారా అది తను జస్ట్ అనుభవించే హక్కు. అంటే ఏముంటది అక్కడ, పొలాలు ఉండొచ్చు, వాటి మీద వచ్చేటువంటి ఏం లేదు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, నువ్వు ఎవరికన్నా బదలాయించలేరు, ఎవరికన్నా మార్టిగేజ్ చేయలేరు, అమ్ముకోలేరు, ఎవరికన్నా తనకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చుకోలేదు, ఏమీ చేయలేదు అనమాట. అంటే జనరల్గా కూడా మనకి ఏముంటాయి అక్కడ, ఏవో పొలాలు ఉంటాయి, ఆ పొలాలు కూడా ఆమె వెళ్ళి చేయలేదు, బయటికి వెళ్ళకూడదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్, అది కూడా ఎవరో మగపిల్లలు చేస్తారు, వాళ్ళు దాంట్లో ఏమిస్తారో ఏమివ్వరో, అక్కడ కూడా ఆమె మీద పెత్తనం ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనకు చూసుకుంటే మనకు 1956 మనకు వారసత్వం చట్టం అనేది ఒకటి వచ్చింది. దాని లోపల మనకు అప్పుడు ఏదైతే ఒకటి స్త్రీధనం ఉన్నా కూడా మనకు వాటి మీద కూడా ఎంత అంటే
కొంతవరకు ఆమెకు ఉన్నది పెట్టుకోవచ్చు, కానీ కుటుంబ అవసరాల నిమిత్తం కూడా ఆమె ఈ సంబంధించిన వాళ్ళు కానీ భర్త కానీ ఎవరన్నా అడిగితే మళ్ళీ దాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటిది ఉండేది. సో ఒక డౌట్ సార్, స్త్రీధనం అంటే ఏంటంటే? స్త్రీధనము అని అంటే మనకి ఇక్కడ పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కింద ఏది ఇచ్చినా కూడా వస్తువుల రూపంలో కావచ్చు, లేదా ఆమె సంపాదించుకున్న కొంత ఏదో ఒక దాంట్లో కుట్లు అల్లికలు లేదా సంథింగ్ ఏదన్నా వచ్చింది పసుపు కుంకుమ లేదా గిఫ్ట్లు, అట్లా ఆమెకి ఏదైనా వచ్చినటువంటి ప్రాపర్టీస్ చాలా రకాలైనటువంటి ఉండదు, గిఫ్ట్ ద్వారా కూడా రావచ్చు కదా, రకరకాలైనటువంటి ఒక ప్రాపర్టీస్ ఆమెకి వస్తే చిన్న పసుపు కుంకుమల కింద అంటారు అనమాట. అది తన సొంతం అనమాట. దాని మీద కూడా ఫస్ట్లో సంపూర్ణమైనటువంటి అధికారం లేదు, ఫస్ట్లో జస్ట్ మామూలు అనమాట. అంటే అది కూడా ఏమైనా కుటుంబ అవసరాలు వస్తే భర్త వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే కూడా అది ఆమె పాపం ఇచ్చేసేసుకోవచ్చు, అంటే సంపూర్ణ అధికారం లేదు. తర్వాత వచ్చిన తర్వాత మనకు ఈ దాని లోపల ఒకటి ఏంటి అంటే స్త్రీకి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంది, అంటే ఓన్లీ స్త్రీధనం వరకే తను ఏమన్నా చేసుకోవచ్చు. మళ్ళీ 1956 యాక్ట్ మనము చూసుకుంటే కూడా అది కూడా మొత్తం మేల్కి సంబంధించిందే ఉంటుంది. అంటే పురుషునికి సంబంధించినటువంటి ఆయనకు వచ్చే వాటి గురించే మాట్లాడుకుంటూ వస్తాం మనం. స్త్రీధనం అనేది ఇక్కడ కాదు, అంటే మామూలుగా అది ఆమెకు వచ్చేసింది అక్కడ. కాకపోతే ఇక్కడ మామూలుగా మనకు ప్రాపర్టీస్ అంటే ఒకటి ఏంటంటే మనం ఎట్లా తీసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్ గా ఒక స్త్రీ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ గా ఒక స్త్రీ ఉంటది. కానీ మనం ఇక్కడ ఎప్పుడు మాట్లాడుకున్నా ఏం మాట్లాడతామంటే సహభాగస్తురాలిగా, ఆస్తిలో వాటాదారుగా లేదు, కోపార్ట్నర్ అంటారు. అంటే ఆమె సహభాగస్తురాలిగా లేదు, వాటాదారుగా లేదు. ఆ స్త్రీ ఫ్యామిలీ మెంబర్ ఉంటావు, అన్నిట్లలో పోతావు చేస్తావు అన్ని దాంట్లో, కానీ ఆస్తి లోపల నువ్వు వాటాదారు గాని సహభాగస్తురాలుగా ఉండాలి. అది నీకు లేదు ఇక్కడ. ఇక్కడంతా కూడా ఏముంటుంది, ఒక తండ్రికి కూతురు కొడుకు ఉంటే కొడుకు 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 వాళ్ళకు 4 తరాలకు పైన 3 తరాలు వాళ్ళకు మాత్రం ఉంటది. ఇక్కడ లేదు, ఇంతే అన్నమాట. ఇక్కడ అంతవరకే పసుపు కుంకుల మీద వచ్చిన దానికి అది ఆమెకు ఒక సంపూర్ణమైన అధికారము అని ఒక చిన్న అది ప్రాప్తం చెందింది అనుకుందాం. అంటే ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు మహిళల గురించి ఆలోచించి ఆయన ఒకటి అలా అయితే ఎలా, జన్మతః స్త్రీకి కూడా ఒక హక్కు ఉండాలి ఆస్తిలో, అట్లా ఎట్లా అవుతుంది అని 1986 లోపల ఆయన ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏంటి అంటే అవివాహిత అమ్మాయికి మహిళకు తర్వాత మామూలుగా పెళ్ళైన తర్వాత అవంతా కూడా వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళకు కూడా జన్మతః ఆమెకు దాంట్లో ఆస్తి సంక్రమిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది మంచిగా నచ్చింది. నచ్చేసరికి ఏమైపోయింది, పక్కనున్న కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా ఈ చట్టాలు బాగున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళంతా స్టేట్స్లో పెట్టుకోవడం జరిగింది. జరిగినప్పటికీ అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం ఆలోచించినాయంటే ఈ చట్టాలన్నీ బాగున్నాయి, అయితే ఇక్కడ ఒకటి ఏమొస్తుంది మనకి అంటే 2 చట్టాలు పరస్పరంగా విరుద్ధంగా ఉన్నప్పుడు, అంటే మనకు 2 స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇది అన్ని కూడా పరస్పర విరుద్ధం, అంటే కన్సిస్టెన్సీ కానీ కాంట్రడిక్షన్ కానీ ఏదైనా ఇర్రెస్పెక్టివ్ యాక్ట్ అంటుంది. అంటే అట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి, అప్పుడు కేంద్రంకి ఆధిపత్యం ఉంటుంది. సో అట్లా కాకుండా స్టేట్స్ యొక్క అదిలే ఉన్నప్పుడు మళ్ళీ ఈ బిల్లుని ఏం చేయాలి, ఈ యాక్ట్ ఏదన్నా ఉంటే ప్రెసిడెంట్కి పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఆమోదింప చేసుకోవచ్చు, అప్పుడు స్టేట్స్ అమలు చేసుకోవచ్చు అనేది ఒకటి కనిపించింది కొన్ని లేబర్ యాక్ట్స్లో, వాటిలో మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ చట్టాలు అనేటివి రామారావు గారు పెట్టిన తర్వాత ఇతర స్టేట్స్ లోపల కూడా వాళ్ళు సవరణలు చేసుకొని 1956 దాంట్లో 29A ప్రకారము వీళ్ళు సవరణలు చేసుకొని ఆడపిల్లలకు ఫస్ట్ టైం హక్కు కల్పించడం జరిగింది. ఈ ఆలోచన చేస్తే లేదు ఇదంతా కూడా మనం మంచిగా చేంజ్ చేసేస్తే ఇంకా బాగుంటుంది కదా ఆడపిల్లలకి, మనం ఓవరాల్గా ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది. 2005 లోపల ఏం చేశారు అంటే దానికి మళ్ళీ కొంత సవరణ చేసి ఈ ఎవరైతే ఉంటారో తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆమెకు
ఆస్తి ఆమె ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకు వాళ్ళకు కూడా ఆస్తి సంక్రమింప చేయవచ్చు అనేది ఒకటి చెప్పబడింది. అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అండి, ఈ చట్టం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఆస్తి హక్కుల పైన కోర్టులో కేసెస్ ఎక్కువ వేశారు, అది నిజమేనంటారా? మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు కదా. అయితే దీని లోపల 2 రకాలుగా చూడాలి. మనం ఏదైతే ఫస్ట్ ఫ్యామిలీ మెంబరు సహభాగస్తురాలు కోపర్సనర్ అని మాట్లాడుకున్నాం. తర్వాత 2 రకాలుగా మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, 2 యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అయితే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనేది అది నా ఇష్టం, నా విల్లు, అంటే నేను విల్లు రాస్తే వీలునామా రాస్తే అది నా ఇష్టం ఉన్న వాళ్ళకి నా ఇష్టపూర్వకంగా నేను నా మరణం తర్వాత అయినా కూడా నేను ఎవరికి రాస్తే వాళ్ళకి చెందుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి మహిళల యొక్క ఆస్తి హక్కులన్నీ కూడా సెకండ్ మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోతుంది. దాని గురించే మాట్లాడుతున్నాం మనం. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ లోపల మళ్ళీ ఒకటి ఏంటంటే విల్లు, ఇంటర్ స్టేట్. విల్లు అనేది ఏంటి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి మాత్రమే రాస్తాం. ఒకవేళ విల్లు రాయకుండా చనిపోతే అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా వెళ్ళిపోతుంది. అప్పుడు కొడుకులకు కూతుర్లకు అందరికీ కూడా దాని లోపల హక్కులు అనేటివి ఉంటాయి. మళ్ళీ పార్టీషన్ కానీ లేకపోతే విల్లు కానీ రాసిన ఏదన్నా డీడ్ చేసినా మళ్ళీ అది మళ్ళీ వేరే రాదు. అంటే పర్టికులర్ గా పలానా వ్యక్తికి ఒక రామయ్యకు నేను రాసి ఉన్నా పార్టిషన్ చేస్తున్నా అంటే అది రాదు. అది ఏమీ చేయకుండా ఇంటర్ స్టేట్ అంటే వీలునామా రాయకుండా అతను పోతే అది అనేది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. లేదా తండ్రికి వచ్చినటువంటి ఆస్తి ఉంటే దాని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటాం మనం. సో ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద మనకు ఎట్లా రైట్స్ వస్తాయి అనే దాని మీద 1956 లోపల ఓన్లీ మేల్స్ కనమాట, వాళ్ళ తరాలకు మాత్రం వచ్చేటట్టు. నెక్స్ట్ మనం ఎక్కడ చూస్తున్నాము, మళ్ళీ రామారావు గారి దగ్గర చూసాం. తర్వాత 2005లో చూసాం. చూసిన తర్వాత 2005 ప్రకారము ఆమెకు సంక్రమిస్తున్నటువంటి ఆస్తి గురించి క్లియర్ కట్గా ఆమె ఉన్నా లేకపోయినా ఆమె వారసులకు వస్తుందని మనం చెప్పాం. అక్కడ వచ్చింది, సవరణ చేశారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి కాంప్లికేషన్స్, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ అరైజ్ అయినాయి అంటే మనకు 2-3 సంబంధించిన కేస్ స్టడీస్ చేస్తే మనకు దాంట్లో అర్థం అవ్వబోతుంది. ఈ రూల్ ఆఫ్ సర్వేయర్షిప్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మేల్కి సంబంధించింది వచ్చింది. మనము ఒకటి ఏంటంటే రిట్రాస్పెక్టివ్ తర్వాత ప్రాస్పెక్టివ్ అని చూస్తాం. అంటే గతంలో జరిగిన వాటికి సంబంధము, భవిష్యత్తులో జరిగే వాటికి సంబంధం ఉన్నటువంటి కేసులు, వాటికి సంబంధించిన ఆస్తుల గురించి మనం మాట్లాడాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ 2 కేసు లోపల మనకి ఒకటి ఏది వస్తుందంటే ప్రకాష్ వర్సెస్ పులావతి, ఇది 2016లో వచ్చింది. దీంట్లో తండ్రి జీవించి ఉంటేనే అనేది ఒక దాని మీద వచ్చింది. అది అరే తండ్రి జీవించడం. అయితే రెండోది ఇంకొకటి 2018 లోపల ఇంకొకటి వచ్చింది. ఏం కేసు వచ్చిందంటే దానమ్మ వర్సెస్ అమర్ అని. ఆ కేసు లోపల తండ్రి కానీ కూతురు కానీ ఎవరైనా జీవించి ఉన్నా లేకపోయినా కూడా సంక్రమిస్తుంది. అయితే ఇక్కడ 2 కూడా టూ బెంచ్ అనమాట, 2 జడ్జిలతో జరిగింది. దీన్ని కూడా మళ్ళీ అది చేస్తూ 3 జడ్జిలతో కూడింది, దీన్ని ఓవర్ రైడ్ చేస్తూ మళ్ళీ ఇంకొకటి మనకి ఏది వచ్చిందంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనేది మనకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు లోపల జీవించి ఉన్నా లేకపోయినా వాళ్ళ వారసులందరికీ కూడా చెందుతుంది. ఇప్పుడు ఇది 2020 లోపల ఈ మహిళలకు అనేది ఆస్తి వచ్చింది, ఈ కేసు ద్వారా వచ్చింది. అయితే మనం ఈ కేసు ద్వారా మనకు కనబడుతుంది ఏదైతే వినీత్ శర్మ ద్వారా వచ్చినటువంటి ఈ 2020 దాని లోపల మనం చాలా రకాలైనటువంటి వాటికి సమస్యలకు చెక్ పెట్టినట్టు అయిపోయింది. అంటే ఒక కోడిఫికేషన్ అనేది వచ్చింది మనకి. ఇంతకు ముందు ఉన్నటువంటి సెక్షన్స్ కి వాటి మీదకి డైలమాలో ఉన్నవి, మనకు కన్ఫ్యూజన్ గా ఉన్నవి, వాటన్నిటికీ ఒక ఎండ్ చెక్ పెట్టింది ఇది. అండ్ ఎస్ అంటే మహిళలకు కూడా జన్మతః బై బర్త్ అనేది చాలా ముఖ్యం. అంటే అంతకుముందు వచ్చినవి కొన్ని ఏమో పెళ్లితో సంబంధం ఉన్నాయి, కొన్ని పెళ్లితో సంబంధం లేవు, కొన్ని జీవించే సంబంధం, కొన్ని జీవించి ఉండకుండా సంబంధం. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళల మీద ఏ విధంగానైతే ఆమెకు ఆస్తి దక్కదో అట్లాంటివే మనం చూస్తున్నాం. అంటే మన కేసు గొడవల్లో కూడా చూడొచ్చు, చిన్న లూపోలు ఒకటి సివిల్ కేసులో దొరుకుతుంది,
దొరికితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. జనరల్గా కూడా మీరు గమనిస్తే ఏమవుతుందంటే, మాకు కోర్టు కేసులలో మేము చూస్తాం, పలానా వీలునామా తండ్రి రాయకున్నా కూడా జనరల్గా మనం వీలునామా రాయకపోతే కొడుకుల కూతుర్లకు సమాన భాగస్తులుగా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, కోర్టులో ఆడపిల్లల కేసులు వేయగానే తండ్రి అప్పుడెప్పుడో వీలునామా రాసిండని ఫోర్జరీ చేయడము, దొంగ సర్టిఫికెట్స్ పట్టుకొని రావడం, ఆయన రాసిండని చూపేయడము, అప్పుడెప్పుడో ఉన్నారు అది ఇది అని చెప్పేసి వాటి మీద రావడం జరుగుతుంది. ఇలాంటి వాటికి వీలునామాలో అంటే రిజిస్ట్రేషన్ చేయిస్తే మన అయితే ఇది కూడా వీలునామాలో కూడా మనము రకరకాలుగా అపోహలు అవన్నీ ఉంటాయి. జనరల్గా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నాకు రకరకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు సంబంధించినవి. సో పలానా చోట నాకు ఇల్లు ఉంది, దాన్ని అడ్రస్ ప్రూఫ్తో సహా, పలానా చోట్ల నాకు ల్యాండ్ ఉంది, పలానా చోట్ల నాకు ఈ బిజినెస్లు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, పలానా XYZ అంటే 1 2 3 నాకు ఒక 4 పిల్లలు ఉన్నారు, నలుగురికి ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నా, ఎవరెవరికి ఏమేమి చేస్తున్నా ఆ సంబంధించిన అడ్రస్లు అవన్నీ కూడా ఆయన అంటే మానసికంగా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, శారీరకంగా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత అది చేసేటప్పుడు అసలు పేపర్ మీద రాస్తాడా, బాండ్ మీద రాస్తాడా, రిజిస్ట్రేషన్ చేస్తాడా చెయ్యడా అనేది 2 సాక్షులు ఉండొచ్చు, ఒక 4 సాక్షులు ఉండొచ్చు, ఎవరైనా ఎంత రాసుకోవచ్చు. ఎస్, బాండ్ మీద రాసుకోవచ్చు. లేదు నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదు, నేను రిజిస్టర్ చేసుకుంటాను, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ, దానికి స్టాంప్ డ్యూటీ అవి ఇవన్నీ కూడా ఏమి ఉండవు. సో ఆయన వాళ్ళని రిజిస్ట్రార్ని ఇంటికి పిలిచి కూడా చేపించుకోవచ్చు. మార్చుకోవచ్చు. ఎన్ని మార్పులన్నా బతికి ఉన్నంత వరకు ఆయన మార్చుకోవచ్చు. లాస్ట్ దాంట్లో కూడా నేను పలానా చేర్పులు మార్పులు కొట్టివేతలు చేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ ఏదైతే వీలునామా రాస్తాడో దాన్ని కూడా మెన్షన్ చేయాలి ఆయన. ఫస్ట్ రాసిన దాన్ని లాస్ట్ వరకు మార్చుకోవచ్చు. లాస్ట్ ఫైనల్ గా ఉన్నది ఆయన రిజిస్టర్ చేస్తే వాళ్ళు సేఫ్టీ లాకర్ లో పెడతారు. తర్వాత ఆయన ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో లేదా సాక్షి సంతకాలు పెట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా అట్లాంటి డబ్బులు పెట్టి నియమించుకోవచ్చు, మామూలుగా అయినా కూడా చూసుకోవచ్చు. అట్లా చేసినటువంటి వాటి మీద ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకు చెందుతుంది. ఈ దాంట్లోనే గడబడి మొదలవుతుంది, ఈ వీలునామాల మీదనే గడబడి మొదలవుతుంది. అంటే అతనికి ఎవరికైనా రాయొచ్చు. కొన్ని విదేశాల్లో ఇప్పుడు కుక్కలకు కూడా ఇస్తారు ఆయన సొంత ఆస్తి ఉంటే. ఎస్, ట్రస్టులకు ఇవ్వచ్చు, సంస్థలకు ఇవ్వచ్చు, మనకు సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవన్నీ అనమాట. అయితే మన దాంట్లో ఏంటంటే హిందూ దాని లోపల ఎవరికైనా ఇవ్వచ్చు. అదే ముస్లిమ్స్లలో అట్లా ఉండదు, ఓన్లీ 1/3 మాత్రమే వాళ్ళ దాంట్లో. అంటే ఎవరికైనా దానం చేయాలన్నా లేకపోతే ఇంకెవరికన్నా చేయాలన్నా మిగతాదంతా కూడా వాళ్ళ పిల్లలకే ఇవ్వాలి, బయటి వాళ్ళకు చాలా తక్కువ ఇవ్వాలి. ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళ సొంత ఆస్తి కూడా ఎవరికైనా కూడా. అంటే వాళ్ళది బాగుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం చేయడం అట్లా లేకుండా ఇంత ఎవరికైనా కూడా అంటే వాళ్ళ దాంట్లో ప్రకారం షేర్స్ అన్నమాట. నిజంగా చెప్పుకుంటే కూడా ముస్లిమ్స్ లా దాంట్లో మహిళలకు గౌరవం బాగుంటుంది. అంటే అది ఇంకొక కోణము, మళ్ళీ ఎప్పుడైనా చర్చిద్దాం దాని మీద. సో అక్కడ అట్లా ఉందన్నమాట. వాళ్ళు నోటి మాట ద్వారా కూడా చెప్పొచ్చు, ఆ విధంగా అక్కడ దాంట్లో ఉంది. క్రిస్టియన్ది కూడా మనలాగే సేమ్ ఉంటుంది దాదాపుగా. సో ఇక్కడ ఏమవుతుంది, వీలునామా అనే దగ్గర వచ్చి పంచాయతీ అంతా వస్తుంది. ఇప్పుడు సివిల్ కేసెస్లో కూడా మనకు వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి వస్తున్నాం. 1937లో ఎలా ఉంది, తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, 86 లోపల, 2005 లోపల వచ్చినాయి. తర్వాత ఈ 3 జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మహిళకు సంపూర్ణమైనటువంటి బై బర్త్ ఒక హక్కు అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ చూపించినప్పుడు కూడా మళ్ళీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏంటంటే ఈ దాని తర్వాత మనకు వచ్చినటువంటి ఫైనల్ ఇన్పుట్ తీసుకున్న అవుట్పుట్ తీసుకున్నా కూడా ఈక్వాలిటీ, ఆర్టికల్ 14, డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15, ఇవన్నీ మనకు కనబడతాయి. ఎకనామికల్ ఎంపవర్మెంట్ కనబడుతుంది. కోడిఫికేషన్ అనేది ఒక రెగ్యులరైజ్ చేసి ఒక సిస్టమేటిక్గా ఎట్లా పోతుంది ఏంటి అనేది ఒక కరెక్ట్ ఫార్మాట్ మనకి ఇక్కడ ప్రాముఖ్యత అనేది ఈ జడ్జిమెంట్ వల్ల ఒక కొలిక్ వచ్చింది. ఎస్, 3 జడ్జిల ద్వారా. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడాలి, అరే మరి ఇవన్నీ వస్తున్నాయి, మరి అంటే జనరల్గా బయట వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆస్తులో భాగం ఏమంటున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, మరి మహిళలకు పెళ్లి చేసి పంపిస్తున్నాం, కట్న కానుకలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, వాళ్ళ ఖర్చులు పెడుతున్నాం, మరి ఆస్తిలో భాగం కూడా ఇవ్వమంటున్నారు. మరి అప్పులు చేసి ఒకవేళ తండ్రి ఒక 10 లక్షలు అప్పు చేస్తాడు, ఆయన చనిపోయి
అయిపోయిన తర్వాత మరి ఆ అప్పులు కూడా వీళ్ళు తీరుస్తారా, ఇట్లాంటి అనుమానాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒక కూతురు ఎట్లా ఆలోచిస్తుంది అని అంటే, ఒకవేళ ఆస్తి ఇచ్చినప్పుడు ఆమె కూడా అప్పుల్లో కూడా లయబిలిటీస్ ఏమైనా ఉన్నా చేసినా కూడా ఆమె కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే, అల్లుడనే అతను ఒప్పుకుంటాడు అప్పులకి, ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ కట్న కానుకలు అవన్నీ ఇచ్చినాం కదా అంటే, ఈ రోజు మహిళల కన్నా కూడా స్టిల్ 2000 మనం 2021లో ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఎంతవరకు సమాన ప్రాతిపదికన హక్కులు ఉన్నాయి విద్యా విషయంలో కూడా. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, మగపిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో మంచిగా పంపిస్తారు. ఆడపిల్లని డిగ్రీ వరకు చదివించి ఒక అయ్యే చేతులు పెట్టాలి, ఎందుకు అనవసరంగా ఎక్కువ చదువుకుంటే వేస్ట్ అంటారు. అదే అబ్బాయిలు అయితే వాడు 10 సార్లు 20 సార్లు ఫెయిల్ అయినా కూడా వాడిని ఇంజనీర్ డాక్టర్ చేసి చివరికి తీసుకెళ్లి రష్యాలో ఎక్కడనో కూడా నీకు మెడిసిన్ చేపించి తీసుకొని వచ్చి మా వాడు డాక్టర్ అయ్యా అని అంటారు. అంటే అక్కడ ఖర్చు ఆడపిల్ల కన్నా మగపిల్లవాడికి ఎక్కువైనా కూడా నువ్వు ఆస్తిలో భాగం ఇస్తున్నావు కదా. మరి ఆడపిల్ల కూడా ఏం ఆలోచిస్తుంది, ఎప్పటికీ కూడా ఆడపిల్ల ఒకటే కోరుకుంటుంది, మానసికంగా శారీరకంగా ఎక్కడి నుంచి అయినా పుట్టింట్లో మెట్టింట్లో కూడా స్త్రీధనం విషయంలో కావచ్చు, ఆస్తుల పంపకంల విషయంలో కావచ్చు, సోదరుల విషయంలో కావచ్చు, పార్టీషన్ సూట్స్లో వాటిలో బయటలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆడపిల్ల ఒకటే ఆలోచిస్తుంది, అందరూ అన్నదమ్ములు మేమందరం బాగుండాలని కోరుకుంటారు. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుందో అంటే చెయ్యని వాటి గురించి వీలునామా సృష్టించడం, చెయ్యని వాటి మీద ఆధిపత్య ధోరణిలో మాట్లాడడం, వృద్ధులైన తల్లిదండ్రులు కొడుకులు బాధలు పెట్టినప్పుడు, వాళ్ళని హింసిస్తున్నప్పుడు, వాళ్ళని అస్సలు పట్టించుకోకపోయినప్పుడు, అట్లాంటి వాటిలలో వాళ్ళు కొంత భావోద్రేకాలకు లోనైపోయి కోర్టులకు వచ్చి కేసులు వేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నని సరిగా చూడట్లేదు, వాళ్ళందరూ కొన్ని రకాలైన వంటకాలు చేసుకొని మా తల్లిదండ్రులకు వంటలు పెట్టరు, టైంకి పెట్టరు, బీపీ షుగర్లు ఉంటాయి మా తల్లిదండ్రులకు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. చాలా రకాలుగా మేము చూసి ఇక మా కోపం వచ్చి ఏం చేస్తామంటే ఈ సూట్ వేసినాము అంటారు, ఈ ఒరిజినల్ సూట్ ఓఎస్ అని చెప్పేసి. అట్లా వీళ్ళు కొన్ని దాంట్లో ఇంప్లీడ్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వీటిలలో కూడా మనం ఎట్లా పడితే అట్లా వేసుకోవచ్చా అని కూడా లేదు. ఇక్కడ మనకు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు, December 20, 2004 అని. అంటే అంతకుముందు పెట్టిన వాటికి కాకుండా ఆ తర్వాత 2004 December 20 వరకు కూడా కేసెస్ ఏవైతే అపరిష్కృతంగా, అంటే అప్పటి వరకు కూడా కేసెస్ ఏ మాత్రం అది కానివి, ఆర్డర్ రానివి, డిగ్రీ కానివి అట్లాంటి కోర్టులో ఉంటే మాత్రమే అమ్మాయిలు కానీ మహిళలు కానీ అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు కానీ ఎవరైనా కూడా ఇంప్లీడ్ అవుతూ ఆ కేసెస్ వేసుకోవచ్చు. ఆల్రెడీ సెటిల్ అయిపోయినవి, ఆల్రెడీ వచ్చిన వాటిలో వీళ్ళు పోవద్దు. ఎందుకంటే కట్ ఆఫ్ కూడా ఎందుకు పెట్టిండ్రు ఇక్కడ అనంటే, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కేసులు వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకు స్వతంత్ర పూర్వం అప్పటి నుంచో ఇంకెప్పటి నుంచో 1956 అప్పటి నుంచో ఇంతకు ముందు నుంచో కూడా కేసులు చాలా ఎక్కువైపోతాయి. సో అందుకని కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల కూడా మనకు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా ఒక ఇతిమిద్దంగా మనకు ఒకటి అర్థమవుతుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా ఈ కేసులకు సంబంధించింది కూడా బాగా ఆలోచించుకొని ఎట్లా వెయ్యాలి అని. మామూలుగా నా వరకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా కేసులు వేయాలని ఉండదు, ఎవరు కూడా ఒత్తిడి కలిగించాలి, అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాలని ఎవరికి ఉండదు. వచ్చినప్పుడు గౌరవించి వాళ్ళకి కావాల్సిన మంచి చెడు చూసుకున్నప్పుడు ఎవరు కూడా అంత దూరం వెళ్ళరు. కాబట్టి మనను బట్టే ఏదైనా ఉంటుంది, ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు ఈ ఊరికి అంతే దూరం ఉంటుంది. కాబట్టి పరస్పరము ప్రేమాభిమానాలతో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ఒకటి, గెలిచిన వాడైనా ఓడిన వాడు ఎవడైనా ఏడుస్తాడు. ఆ కోర్టుల్లో అంటే 10 నుంచి 20 సంవత్సరాలు అప్పుడు వేసిన వాళ్ళు ఉండరు, మళ్ళీ వారసులు లీగల్ హెయిర్స్ మళ్ళీ దాంట్లోకి రావాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సివిల్ కేసుల లోపల. కాబట్టి ఎంతవరకు వీలైతే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మీరు అన్నారు 2004 లోపల చట్టం లోపల ఒకవేళ డిస్ట్రిబ్యూట్ అయిపోతే ప్రాపర్టీస్ మీద హక్కు లేదు ఆడపిల్ల, కానీ ఆడపిల్లలు లేరని మోసం చేసి నేను అదే చెప్తున్నాను కదా ఈ రకమైనటువంటి ఫోర్జరీలు, ఈ రకమైనటువంటి సృష్టింపు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆడపిల్లలకు తెలుస్తుందో వాళ్ళు వస్తారు, అప్పుడు కంపల్సరీ వస్తారు. అంటే ఇవన్నీ పోవద్దు, కేసెస్ వరకు వెళ్లకుండా ఈ మానసిక సంఘర్షణకు లోన్ అవ్వకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, బాగుండాలి. ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని చేసినా కూడా ఒకటేనమ్మా, ఎక్కడైనా కూడా మహిళకు ఒక ఆస్తి కానీ లేదా ఏ రకమైనటువంటి వారసత్వంగా వచ్చే హక్కులైనా కానీ లేకపోతే ఇంకొక రకమైన హక్కులైనా కానీ ఏవైనా కూడా
పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వాటికి ఇంప్లిమెంటేషన్లో కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్గా ఆ ఎనాక్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైనా కూడా తుప్పుబట్టి మూలకే పోతాయి. మీరు చూస్తే చాలా వరకు కూడా ఇప్పటికీ మనం చూస్తే కూడా తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా 100% ఆడపిల్లకి ఇప్పటికీ ఇవ్వరు. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు చెప్పినా కొడుకు ఎట్లాంటి వాడైనా కూడా కొడుకుకే ఇస్తాం, పున్నామి నరకం నుంచి రక్షిస్తాడు మా వాడు, మాకు పుట్టెంటుకలు ఇస్తాడు, మాకు అన్ని అది చేస్తాడు, ఇదేది అన్నీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైనా ఒకటే, కూతురైనా కొడుకైనా ఒకటే, ముందు బాగా చదివించండి. ఏదున్నా కూడా సమానంగా చూడండి. ఏ విషయంలో అయినా కూడా ఎక్కువ తక్కువ చూడకుండా చేస్తే ఈ కాంప్లికేషన్స్ అనేవి రావు, కోర్టుకు కూడా ఎవరు వెళ్ళరు అనేది నా ఒక ఉద్దేశం. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసేసి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలని అందచేసినందుకు V3 ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. చూసారు కదా ఈనాటి చర్చా కార్యక్రమం. మరో అంశంతో మరో కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.